Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. హైదరాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ శశికాంత్ పద్దు మీడియా సమావేశం. టుడే ఇవాళ నేను ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మన అవేర్నెస్ మన వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఒక స్పెసిఫిక్ టాపిక్ ప్లాస్టిక్ సర్జరీలో ఒక స్పెసిఫిక్ పీడియాట్రిక్ పిల్లల్లో మనకి రకరకాల ఇంజురీస్ కానీ డిఫెక్ట్స్ కానీ ఎలా మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నిక్ యూజ్ చేసి మనము రీకన్స్ట్రక్షన్ అండ్ కాస్మెటిక్ డిఫెక్ట్స్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాము అనే దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. సో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ హై స్పీడ్ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఆర్ బర్న్స్ అంటే ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంటల్గా కాల్చుకుంటాం కానీ వేడి నీళ్ళలో పడిపోవడం కానీ వేడి నీళ్ళు మీద పోసుకోవడం కానీ అలా లేకపోతే పుట్టినప్పుడు డిఫెక్ట్స్ ఉంటాయి లైక్ గ్రహణం మొర్రి ఆర్ వేళ్ళు చేతులు కాళ్ళు కానీ చేతులు వేళ్ళు కలిసిపోయి పుట్టడం కలిసి ఉండి పుట్టడం కానీ అలాగే ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ కొంచెం రేర్ ఉంటాయి కానీ కొన్ని క్యాన్సర్స్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ బాగా పెరిగిపోయినాయి పిల్లల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక 6 months బ్యాక్ మేము 1.5 year old కిడ్ ట్రాక్టర్ కాలు మీద నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ కాలు సో దాన్ని మనం ఆ కాల్ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసామన్నమాట. సో ఇట్స్ జస్ట్ 1.5 year old కిడ్. సో ఇట్లాంటి ఇంజురీస్ పెరిగిపోవడం వల్ల మనకి ఒక దీనిని కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం ఆ కాలిని కానీ చేతిని కానీ ఏదైనా సరే మనము మిగల్చవచ్చు రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు అన్నమాట. సో మనం మైక్రో సర్జరీ యూజ్ చేస్తాం. ఈ చిన్నపిల్లవాళ్ళలో మనము ఆర్థోపెడిక్ సర్జన్ హెల్ప్తో అది ఫ్రాక్చర్స్ అన్నీ స్టెబిలైజ్ చేసి తర్వాత మనము మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే వీపు మీద ఉన్న కండ తీసి దానికి రక్తనాళాలని జోడిస్తాం అన్నమాట, కాలి రక్తనాళాలు. సో అలా ఒక మైక్రో సర్జరీ చేసి ఆ కాలి చుట్టూ కండని తయారు చేసి కొత్త కండని తయారు చేసి ఆ కాలు మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ విధంగా మనము అడ్వాన్స్డ్ మైక్రో సర్జికల్ టెక్నిక్స్ యూజ్ చేసి మనము పిల్లల్లో ట్రామా అంటే ఏదైతే యాక్సిడెంట్స్ వల్ల నలిగిపోవడం కానీ కాళ్ళు నుజ్జు అయిపోయిన ఏదైతే పార్ట్స్ ఉన్నాయో మనం మళ్ళీ తయారు చేయగలం. అలాగే కొన్ని కంజనైటల్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్ లైక్ గ్రహణం మొర్రి కాళ్ళు చేతులు ఒక బేబీకి మేము కాళ్ళు చేతులు కాళ్ళవి 2 వేళ్ళన్నీ అతుక్కుపోయి పుట్టాడు. సో ఇవన్నీ జనరల్గా మనము స్కానింగ్ ఏదైతే ఉంటుందో డెలివరీకి ముందు మనం మల్టిపుల్ స్కానింగ్స్ చేస్తాం. ఈ ఏదైతే మన ఈ లోపల అనామలీస్ ఏదైనా ఉంటాయో డిటెక్ట్ చేయడానికి ఈ చిన్నవి స్కానింగ్లో ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు. సో ఇవన్నీ పుట్టిన తర్వాత పాపం పిల్లవాళ్ళ తల్లిదండ్రులకి చాలా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. సో అటువంటి టెన్షన్ను మనం క్రియేట్ అవసరం లేదు. మనము వీటన్నిటిని ఆల్మోస్ట్ నార్మల్ కింద తయారు చేయొచ్చు. ఏదైతే చేతి వేళ్ళు అతుక్కుపోయి పుడతారో అవన్నీ నీట్గా నార్మల్గా వితౌట్ ఎనీ ఫంక్షనల్ డిఫెక్ట్ మనం సెపరేట్ చేయొచ్చు. అలాగే గ్రహణం మొర్రి అంటే లిప్ దగ్గర నుంచి పెదాల దగ్గర నుంచి లోపల అంగటి భాగం అన్నీ కూడా ఓపెన్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము అవన్నీ ప్రాపర్గా చక్కగా రిపేర్ చేయొచ్చు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్స్, స్పీచ్ థెరపీ టెక్నిక్స్, మన సర్జికల్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఆల్మోస్ట్ 95 to 99% నార్మల్ ఫంక్షన్ రీస్టోర్ చేయొచ్చు అన్నమాట. ఇది ఎప్పుడు చేయొచ్చు? మనం ఇప్పుడు కరెక్ట్ టైంలో వాడు మనకు తీసుకురావాలి. ఆ గ్రోత్ ఫేజ్ బిగిన్ అయ్యే ముందే ఎస్పెషల్లీ గ్రహణం మొర్రి ఏదైతే ఉంటుందో అది 3 నెలల వయసులో ఫస్ట్ సర్జరీలు స్టార్ట్ చేయాలి. 3 నెలల వయసు నుంచి స్టార్ట్ చేయాలి. సో అలాగే ఏదైనా సరే ఆ రైట్ టైంలో మనము సర్జరీ చేయగలిగితే సో రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ ఫంక్షన్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం నార్మల్కి దగ్గరగా ఉంటుంది. సో ఇవన్నీ పిల్లల్లో ముఖ్యంగా ఏదైతే కంజనిటల్ అనామలీస్ కానీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ కానీ సరైన సమయంలో మనం కరెక్ట్ సర్జరీ చేయగలిగితే చాలా వరకు మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు.